నమస్తే, నేను డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 రాజమండ్రి. ఈరోజు నేను ఒక చిన్న టాపిక్ మీద డిస్కస్ చేయదలుచుకున్నాను. అదే జెనైటల్ ట్యూబర్క్యులోసిస్. జనరల్ పాపులేషన్ ఆర్ నార్మల్ పీపుల్ ఏమనుకుంటారంటే ట్యూబర్క్యులోసిస్, టీబీ ఆర్ క్షయవ్యాధి అనేది కేవలం లంగ్స్కి, ఊపిరితిత్తులకి మాత్రమే ఎఫెక్ట్ అవుతుందని. కానీ ట్యూబర్క్యులోసిస్ అనేది మన బాడీలో ఏ పార్ట్కైనా అది ఎఫెక్ట్ అవ్వచ్చు. అది మన హెడ్ నుంచి ఫ్రమ్ బ్రెయిన్ టిల్ టో, సో మజిల్ ఆర్ బోన్, సో ఇంటర్నల్ ఆర్గాన్స్, ఇంటెస్టైన్స్ కానీ, లివర్ కానీ, పెరిటోనియం కానీ, అలాగే ఈవెన్ ఫిమేల్ జెనైటల్ సిస్టమ్ అంటే ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే యూట్రస్, ఫెలోపియన్ ట్యూబ్స్, ఓవరీస్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఏ పాపులేషన్, ఎవరు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు ఈ జెనైటల్ ట్యూబర్క్యులోసిస్, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇట్ ఈస్ మోస్ట్ కామన్లీ సీన్ అంటే అది బిట్వీన్ 20 to 40 years ఏజ్ గ్రూప్. దాని గురించి డిస్కస్ చేసే ముందు అసలు మన ఇండియాలో ప్రివలెన్స్ ఎంత? సో జనరల్ పాపులేషన్లో జెనైటల్ ట్యూబర్క్యులోసిస్ ఆర్ ఇన్ జనరల్ ట్యూబర్క్యులోసిస్ ప్రివలెన్స్ వచ్చి 10 to 12%. సో ఒకప్పుడు అది చాలా ఎక్కువగా ఉండేది, టీబీ అనేది, క్షయవ్యాధి. తర్వాత నెమ్మదిగా తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే మన ఇండియా యొక్క మన గవర్నమెంట్ తీసుకున్న ప్రోగ్రామ్స్ వల్ల. సో డాట్స్ అని ఈ ప్రోగ్రామ్స్ వల్ల ఏంటంటే సో ట్యూబర్క్యులోసిస్ అనే ఒక ఇన్సిడెన్స్ తగ్గింది కొంతవరకు. బట్ వన్స్ అగైన్ హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో వైరల్ ఎయిడ్స్ యొక్క ప్రివలెన్స్ పెరిగే కొద్దీ దాంతోపాటు మళ్ళీ ట్యూబర్క్యులోసిస్ అనే యొక్క ఇన్సిడెన్స్ కూడా ఇండియాలో పెరిగింది. సో వరల్డ్ వైడ్లో ఇన్సిడెన్స్ వచ్చి 20% అయితే మన ఇండియాలో 10 to 12%. జనరల్ గైనిక్ ఓపీడీకి వచ్చే పాపులేషన్లో చూస్తే 1 to 2%. సో ఒక్కొక్కసారి ఇవేంటంటే మన టెస్టుల ద్వారా బయటపడింది. టెస్టులు తెలియకుండా చాలామంది దీనికి దూరంగా ఉన్నవాళ్ళు, ట్రీట్మెంట్ దూరంగా ఉన్నవాళ్ళు ఇంకా చాలామంది ఉండొచ్చు. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు అని చెప్తున్నానంటే ఇది కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఫర్ పిల్లలు లేకపోవటం, ఇన్ఫర్టిలిటీకి వన్ ఆఫ్ ది రీజన్. ఇది యూజువల్గా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ పిల్లల గురించి ఎవరు ప్లాన్ చేసుకుంటున్నారో ఆ ఏజ్ గ్రూప్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. దట్ ఈస్ 20 to 40 years ఆఫ్ ఏజ్ గ్రూప్. సో వీళ్ళల్లో సిమ్టమ్స్, అసలు వీళ్ళు ఎలాగా సిమ్టమ్స్ అనేది ఎలా తెలుస్తుంది? సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే వీళ్ళకి చాలా వేగ్గా ఉంటాయి, వేగ్ సిమ్టమ్స్ ఉంటాయి. లైక్ ఫీవర్ కూడా మరీ హై గ్రేడ్ ఫీవర్ ఉండదు, లో గ్రేడ్ ఫీవర్. సో చాలా రోజుల నుంచి వీళ్ళకి లో గ్రేడ్ ఫీవర్ ఉండటం, తర్వాత వాళ్ళ డైట్ అంటే వాళ్ళ ఎపిటైట్ తగ్గిపోవటం, అలాగే ఆడవాళ్ళల్లో ఏంటంటే మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ రావటం, పీరియడ్స్ సరిగ్గా రాకపోవటం. సో పీరియడ్స్ ఫస్ట్ ఇనీషియల్గా హెవీగా ఉంటుంది, తర్వాత నెమ్మదిగా పీరియడ్స్ తగ్గి మొత్తానికి పీరియడ్స్ అనేవి కూడా స్టాప్ అయిపోతాయి. ఆల్మోస్ట్ వాళ్ళు ఎమెనోరియా అంటారు, 6 months వరకు వాళ్ళకి పీరియడ్స్ కూడా రావు. సో ఇంత మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీ అనేది తెలుస్తుంది. ఇంకా వేగ్ అబ్డామినల్ పెయిన్, అబ్డామిన్లో ఎక్కడో పెయిన్గా ఉండటం, కానీ కరెక్ట్ పెయిన్ అనేది వాళ్ళు చెప్పలేరు. సో ఇలాంటి సిమ్టమ్స్ అనేది ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సింది. సో యూజువల్గా ఏంటంటే మాకు పేషెంట్స్ ఇలా ప్రెజెంట్ అవుతారు, లైక్ లో గ్రేడ్ ఫీవర్తో ఉండటం, లెథార్జిక్గా ఉండటం, పని చేయలేకపోవటం, ఏ పని చేయాలనిపించకపోవటం, తర్వాత ఏంటంటే వేగ్ అబ్డామినల్ పెయిన్ ఉండటం, అలాగే ఇంకోటి ఏంటంటే మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్. సో ఇనీషియల్గా హెవీగా ఉంటాయి పీరియడ్స్, ఆ తర్వాత నెమ్మదిగా మెన్సెస్ అనేది ఆగిపోవటం, ఎమెనోరియా. అలాగే ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసుకునే వాళ్ళకి కూడా కొంచెం కలవటానికి ఇబ్బందులు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. సో దీంతో పాటు ముఖ్యంగా సడన్గా వెయిట్ లాస్ కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 10 kgs వరకు వాళ్ళలో బాడీలో డ్రాస్టిక్ వెయిట్ లాస్ అనేది ఉంటుంది ఒక 6 monthsలో. ఇలా ఏమన్నా సిమ్టమ్స్ మీలో కనపడితే దాన్ని మనం లేట్ చేయకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక గైనకాలజిస్ట్ కానీ ఆర్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరకు వస్తే, సో మనకి
ట్రీట్మెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం స్టార్ట్ చేస్తే ఏంటంటే ఆ డిజీజ్ని ఇంకా ప్రోగ్రెస్ చేయకుండా ఎర్లీ స్టేజెస్లోనే ఓన్లీ ట్యాబ్లెట్స్తో మనము దాన్ని కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు వన్స్ మా దగ్గరికి వస్తే సో మేము చిన్న చిన్న పరీక్షలు చేస్తాం, లైక్ అబ్డామినల్ ఎగ్జామినేషన్ అనమాట. సో పొట్ట మీద ఎగ్జామినేషన్ చేసినప్పుడు కొంతమందికి డవ్వీ ఫీలింగ్ ఉంటుంది అనమాట. మేము ఎగ్జామిన్ చేసినప్పుడు ఇట్ ఈస్ నోన్ ఎస్ డవ్వీ అబ్డామిన్ అంటారు. ఒక పిండిలాగా అనిపించటం అబ్డామిన్ అంత స్మూత్గా. తర్వాత ఏంటంటే మేము జనరల్ ఎగ్జామినేషన్లో నార్మల్గా పెల్విక్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు వాళ్ళు పెయిన్ఫుల్గా ఫీల్ అవటం, యుట్రస్ కదలిక అనేది మాకు మేము యాజ్ అ గైనకాలజిస్ట్ ఫీల్ అవ్వకపోవటం, దీన్ని ఫ్రోజన్ పెల్విస్ అంటారు అనమాట. ఒకసారి ఈవెన్ సర్విక్స్ని కూడా ఎగ్జామిన్ చేస్తాం, ఒక్కొక్కసారి సర్విక్స్లో కూడా గ్రోత్లా కనపడుతుంది. సో ఇలాగా రకరకాలుగా మనకి పేషెంట్ని ఎగ్జామిన్ చేస్తే కానీ వన్స్ పేషెంట్ అనేది మా దగ్గరికి వస్తే కానీ మేము సిమ్టమ్స్తో సైన్స్ తోటి మేము కొరిలేట్ చేసుకుంటాం అనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది సైన్స్. సో అదర్ వే ఆఫ్ డయాగ్నోసింగ్ ఏంటంటే ఓన్లీ ఇన్ ఓపీడీ, జస్ట్ ఇన్ ఫస్ట్ కన్సల్టేషన్ ఆఫ్ ఓపీడీలో జనరల్ ఎగ్జామినేషన్తో పాటు ఈవెన్ యాజ్ అన్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వీ హ్యావ్ ఆల్ ఐడియా ఆన్ అన్ అల్ట్రాసౌండ్ మెషిన్ కాబట్టి వీ క్యాన్ డూ అబ్డామినల్ అండ్ పెల్విక్ స్కాన్ కూడా. సో మనకి స్కాన్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే యూట్రస్ పక్కన ట్యూబ్స్ అనేవి ఉంటాయి, ఏంటంటే ఫెలోపియన్ ట్యూబ్స్. సో ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ తర్వాత పక్కన ఓవరీస్, అవి రెండు అతుకుల కింద ఉండే ఒక ట్యూబో ఓవేరియన్ మాస్ లా కనపడిన, సో ఓన్లీ ట్యూబ్స్ బాగా వాపులా ఉన్న దాన్నే హైడ్రోసాల్పింగ్స్ అంటాం. అండ్ ఒక్కొక్కసారి అందులో పస్ ఉంటే పయోసాల్పింగ్స్ అంటాం. సో ఇవి మనకి స్కాన్లో వీ క్యాన్ రూల్ అవుట్. సో అల్ట్రాసౌండ్ మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్ అంటే కాగ్వీల్ అపియరెన్స్ అంటాం. సో ఇలాంటి ఫీచర్స్ ఉంటే మనకి స్కాన్లో మనకి ఈజీగా తెలుస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళకి అబ్డామిన్లో పొట్టలో నీరు చేరటం అనమాట, ఎసైటిస్ అంటాం. సో ఎసైటిస్, సో వాటరీ సబ్స్టెన్స్ కూడా మనం స్కాన్లో తెలుస్తుంది. సో ఒక్కొక్కసారి యుట్రస్ లేయర్ కాకుండా లోపల ఇన్నర్ లేయర్ ఉంటుంది, ఎండోమెట్రియం. సో ఎండోమెట్రియం యూజువల్గా మాకు ట్రిపుల్ లైన్ ప్యాటర్న్ ఉంటుంది. సో వీళ్ళలో ఏంటంటే ట్రిపుల్ లైన్ ప్యాటర్న్ కనపడకుండా యుట్రస్ చాలా ఎండోమెట్రియం పేలుగా మారిపోవటం వల్ల ఏంటంటే లోపల ఎండోమెట్రియం లోపల కూడా అతుకుల కింద ఏర్పడి అదేంటంటే అడ్హెషన్స్ అంటాం. అడ్హెషన్స్ ఏర్పడితే వాళ్ళకి మెన్సెస్ అనేది సరిగ్గా రాదు. సో దాన్నే ఎషర్మాన్ సిండ్రోమ్ అంటాం. ఎషర్మాన్ సిండ్రోమ్ అంటే లోపల గర్భసంచి పొర ఎక్కడైతే బేబీ వచ్చి కూర్చునే స్థానమో చక్కగా ఒక 3 లేయర్స్ కింద ఉండాలి, కానీ అలా లేకుండా చాలా పేల్గా మేము స్కాన్ చేసినప్పుడు దానికి బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోయినా స్కాన్లో మేము చూస్తున్నప్పుడు తర్వాత ఏంటంటే అతుకుల కింద కనపడతాయి, దాన్ని అడెషన్స్ అంటాం. అది తీవ్రంగా ఉంటే అది ఎషర్మాన్ సిండ్రోమ్లోకి దారితీస్తుంది. సో ఎషర్మాన్ సిండ్రోమ్ అనేది వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్. సో ఇదేం చేస్తుందంటే డ్యామేజ్ చేసేస్తుంది, లోపల గర్భసంచి పొర డ్యామేజ్ అవుతుంది. ఎక్కడైతే బేబీ కూర్చునే స్థానం డ్యామేజ్ అయితే ఏంటంటే వీళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రావడం చాలా కష్టం అవుతుంది. సో దీన్ని పక్కన పెడితే ఎండోమెట్రియం ట్యూబ్స్ మనం ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం. ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి యుట్రస్కి 2 వైపులా ఉంటాయి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ నార్మల్ ప్రెగ్నెన్సీ. ఎందుకు అని అంటే సో అసలు ఫస్ట్ అండము తర్వాత వీర్యం అనేది కలిసే చోట ఎక్కడంటే అది ఫెలోపియన్ ట్యూబ్. సో ఫలదీకరణ అనేది మనకి ఫెలోపియన్ ట్యూబ్స్లో జరుగుతుంది. ఈ ట్యూబర్క్లోసిస్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ని అటాక్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే వాటి పనితీరు అనేది సరిగా జరగదు. పనితీరు జరగకపోతే బేబీ అనేది ఫామ్ అవ్వదు. బేబీ అనేది ఫామ్ అవ్వకపోతే మనకి ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో ఫెలోపియన్ ట్యూబ్స్ అనేది బయట లేయరు, ఇన్నర్ లేయర్, ఇంకా లోపల లేయర్స్ కింద ఉంటుంది. అవుటర్ని ఎగ్జోసాల్పింగ్స్, ఇన్నర్ ఎండోసాల్పింగ్స్ అండ్ ఇంటర్స్టిషియల్ లేయర్స్ ఉంటాయి. సో ఈ లేయర్స్ని డ్యామేజ్ అయితే ఏంటంటే వాళ్ళ సిమ్టమ్స్ రకరకాలుగా ఉంటాయి అన్నమాట.
సో ఈ ట్యూబ్స్ డ్యామేజ్ అయితే ఏంటంటే వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ అని చెప్పను, ఆల్మోస్ట్ 0 ఉంటాయి. సో వన్స్ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. సో వాళ్ళకి ఏంటంటే మేము స్కాన్లోనే తెలుస్తుంది. మాకు ఫస్ట్ క్లినికల్ డయాగ్నోసిస్ అనేది ఏంటంటే వన్స్ మీరు ఓపీడీకి వచ్చినప్పుడే వీ క్యాన్ డయాగ్నోస్ ఆల్ దిస్, బట్ వీ విల్ నాట్ కమ్ అండర్ కంక్లూజన్. సో ఓన్లీ స్కాన్ చేసి మేము కంక్లూజన్లోకి రాము. డెఫినెట్గా వీళ్ళకి దాన్ని మేము కన్ఫర్మ్ చేసుకోవాలి, కొన్ని టెస్టుల ద్వారా కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. అంటే ఆ గర్భసంచి పొర అనేది మేము తీసుకు టెస్టింగ్ పంపించాల్సి ఉంటుంది. అందులో మనకి పాజిటివ్ వస్తాయి. సో ట్యూబర్క్యులోసిస్ అనేది ఒక మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులే అనే బ్యాక్టీరియా ఆర్ మైకోబ్యాక్టీరియం బోవిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందన్నమాట. సో దీన్ని ఏంటంటే ఇది ఈ లేయర్స్లో పెరుగుతూ ఉంటుంది. సో దాన్ని ఏంటంటే ఎక్కడైతే మనం సస్పెక్ట్ చేస్తున్నామో దాన్ని మనం బయటకు తీసి చిన్న లేయర్ ఎండోమెట్రియం గర్భసంచి పొరని మేము బయటకు తీసి అది టెస్టింగ్ పంపిస్తాం అన్నమాట. ఫార్మలిన్లో వేసి దాన్ని హిస్టోపాథలాజికల్ ఎగ్జామినేషన్కి పంపిస్తాం. హిస్టోపాథలాజికల్ ఎగ్జామినేషన్ అంటే దాన్ని మనం మైక్రోస్కోప్లో వేసి చూస్తాం. సో అనదర్ ప్రొసీజర్ ఏంటంటే ఇదే తీసిన బయాప్సీని ఈవెన్ సెలైన్లో కూడా వేసి దాన్ని మేము ఒక 5 days వరకు కల్చర్ చేసిన తర్వాత మైక్రోబయాలజిస్ట్ అనేవాళ్ళు దాన్ని కన్ఫర్మ్ చేస్తారు. సో ఒక పెథాలజిస్ట్, ఒక మైక్రోబయాలజిస్ట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే విల్ స్టార్ట్ దెమ్ గివింగ్ ద ట్రీట్మెంట్. సో ఇట్ ఈస్ అ టీమ్ వర్క్ అన్నమాట. సో ఒక క్లినీషియన్, ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఒక పెథాలజిస్ట్, ఒక మైక్రోబయాలజిస్ట్, ఇలాగా డిఫరెంట్ క్లినికల్ వర్కప్ జరిగిన తర్వాత దెన్ విల్ స్టార్ట్ గివింగ్ దమ్ ట్రీట్మెంట్.